స్టార్స్ లెగసీస్ నెపోటిజం ఇలా ఒక స్టార్ని అండ్ తన లీగ్ని కంటిన్యూ చేయడాన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. అండ్ అందరూ కూడా ఒక స్టార్ హీరో కొడుకొస్తే ఆ లెగసీ కంటిన్యూ అవుద్ది అన్నట్టు చెప్తారు. అండ్ దాని గురించే మాట్లాడుకుంటారు. లైక్ నాగార్జున గారికి కింగ్ కొడుకని, చిరంజీవి గారి కొడుక్కి మెగా తనయుడు, చిరు తనయుడు అంటూ ఏకంగా మెగా పవర్ స్టార్ అని టైటిల్ కూడా ఇచ్చేస్తారు. బట్ స్టార్స్కి బ్రదర్స్ కూడా ఉన్నారుగా. బట్ ఎందుకు ఎక్కువ స్టార్ హీరోస్ బ్రదర్స్ గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోం? అఫ్కోర్స్ పిఎస్పీకి ఉన్నారు, బట్ ఆయన గురించి కాదులేండి, ఎందుకంటే ఈ కేస్ ఇస్ ఎక్సెప్షన్. సో లెట్స్ టాక్ అబౌట్ ద స్టార్స్ అండ్ దర్ బ్రదర్స్ హూ ఆర్ రియల్లీ నాట్ ప్రూవెన్ దెమ్సెల్వ్స్. దానికంటే ముందు ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 1. రమేష్ బాబు, బ్రదర్ ఆఫ్ మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా చిన్నప్పుడే ఎన్నో మూవీస్లో కృష్ణ గారితో మహేష్ బాబుతో యాక్ట్ చేశారాయన. వాటిలో హిట్ మూవీస్ కూడా ఉన్నాయి, లైక్ అల్లూరి సీతారామరాజు, అన్నదమ్ముల సవాల్, పాలు నేను, ఇలా ఎన్నో మూవీస్లో చేశారు. ఆయన మెయిన్ లీడ్గా డెబ్యూ ఇచ్చింది 1987లో సమ్రాట్ అనే మూవీతో. ఈ మూవీ ఫ్లాప్ అయినా ఆయన కొన్ని సెట్ ఆఫ్ మూవీస్లో మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు, లైక్ బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, కృష్ణ అండ్ మహేష్ బాబుతో కలిసి ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, ఆయుధం, కృష్ణగారి అబ్బాయి, ఇలా చాలా మూవీస్లో హీరోగా చేశారు. బట్ ఏవి కూడా ఆయనకి యాక్టర్గా గానీ స్టార్గా గానీ బ్రేక్ ఇవ్వలేదు. ఆఫ్టర్ సెవరల్ సెట్ బ్యాక్స్ ఇంకా ఆయన సినిమాల్లో యాక్ట్ చేయడం ఎప్పుడో మానేశారు, 1990స్లోనే. ఆ తర్వాత మన మహేష్ బాబుతోనే అర్జున్, అతిథి, తూకుడు, ఆగుడు లాంటి మూవీస్ని ప్రొడ్యూస్ చేశారు. ఏది ఏమైనా మన మహేష్ బాబు అంత స్టార్డమ్ అయినా పొందలేకపోయారు. నెంబర్ 2, నాగబాబు, ద మెగా బ్రదర్. అన్నేమో మెగా స్టార్, తమ్ముడేమో పవర్ స్టార్. మరి నాగబాబు టవర్ స్టారా, ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్? ఈయన 1986లో రాక్షసుడు మూవీతో డెబ్యూ అయ్యారు యాజ్ అ సైడ్ క్యారెక్టర్. అప్పటినుండి చిరు సినిమాలు లైక్ త్రినేత్రుడు, మృగరాజు, కొండవేటి దొంగ, లంకేశ్వరుడు, ఇలా చాలా మూవీస్లో అలా అలా కనిపించేవారు నాగబాబు గారు. ఆ తర్వాత సూపర్ ఎక్స్ప్రెస్, హ్యాండ్సాప్, కౌరవుడు ఇలాంటి మూవీస్లో హీరోగా అండ్ సెంటర్ క్యారెక్టర్స్ ప్లే చేసినా ఏమీ అంత గొప్పగా ఆడలేదు. టు బి ఫ్రాంక్, అటు క్రిటిక్స్ నుండి ఇటు ఆడియన్స్ నుండి ఫీడ్బ్యాక్ కూడా అంత గొప్పగా రాలేదు ఆయన సినిమాలకు గానీ ఆయన యాక్టింగ్ అని. ఆ తర్వాత చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ 2008లో సర్కార్, ఆపద మొక్కలు వాడంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లీడ్గా చేసినా అవి కూడా ఆడలేదు. ఇదే టైంలో 2013లో జబర్దస్త్ స్టార్ట్ అవ్వడం, తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ అవ్వడం వల్ల అన్నా తమ్ముడు ఇద్దరు స్టార్స్ అయినా ఈయన స్టార్ కాకపోయినా అలా అలా మెయిన్ క్యారెక్టర్స్ అండ్ సైడ్ రోల్స్లో మంచి ఫామ్లో ఉన్నారనే చెప్పాలి. నెంబర్ 3, భరత్, ది బ్రదర్ ఆఫ్ రవణ. రవణ స్టార్ అవుతున్నప్పుడే హీరో కూడా అతడోప సైన్యం మూవీతో తన యాక్టింగ్ జర్నీని స్టార్ట్ చేశారు. అండ్ ఈ మూవీలోని తన కామెడీ టైమింగ్ కానీ తన క్యారెక్టరైజేషన్కి కానీ చాలా మంచి పేరే వచ్చింది. ఆ తర్వాత వింకీ, డి, వీరభద్ర, రెడ్డి, ఏక్ నిరంజన్, రామయ్య రామకృష్ణ కృష్ణ, రామయ్య వస్తావయ్య, ఇలా ఎన్నో నోటబుల్ మూవీస్లో కొన్ని మంచి కామెడీ క్యారెక్టర్స్ అండ్ కొన్ని విలన్ షేడ్ రోల్స్లో యాక్ట్ చేసినా ఈయన ఎప్పుడు కూడా సోల్ లిట్ ఫిల్మ్ కానీ ఆర్ఎల్స్ ఈయన సెంటర్ క్యారెక్టర్గా చేసిన మూవీస్ కానీ లేవు. అప్పుడెప్పుడో ఒక సినిమా ఉంటుందనుకుంటా, మంగతాయి టిఫిన్ సెంటర్ అని, అందులో ఒక మంచి రోల్ అయితే పడింది. ఆ తర్వాత 2012లో డ్రగ్ కేస్ అని, 2014లో కాప్స్తో అబ్యూజివ్గా బిహేవ్ చేశారని ఎలిగేషన్స్ కూడా ఫేస్ చేశారు. ఆ తర్వాత 2015లో రవితేజ గారి ఇంకొక బ్రదర్ అయిన రఘుతో కలిసి దోచే మూవీలో ఒక దొంగతనం సీక్వెన్స్ ఉంటా కలిపి యాక్ట్ చేశారనమాట. ఆ తర్వాత ఈయన బిగ్ బాస్ సీజన్ 1లో కూడా సెలెక్ట్ అయ్యారు. అయితే అదే ఇయర్ అదే టైంలో అంటే 2017లో ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు అండ్ స్టార్ అవ్వలేకపోయారు. నంబర్ 4, ఆనంద్, ద దేవరకొండ బ్రదర్. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో స్టార్ అయ్యాడు. తీత గోవిందంతో స్టార్ డమ్ని పెంచుకున్నాడు. సరిగ్గా అదే టైంకి 2019లో ఆనంద్ దేవరకొండ దొరసాన అనే మూవీతో డెబ్యూ అయ్యాడు. అయితే ఈ మూవీలో లుక్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఇలా వీటిలో కొంచెం క్రిటిజం వచ్చినా తర్వాత వచ్చిన మిడిల్ క్లాస్ మెరీస్తో తను ఒక డీసెంట్ పర్ఫార్మర్ని ప్రూవ్ చేసుకున్నాడు. మధ్యలో కొన్ని మూవీస్ వచ్చాయి, వెళ్ళిపోయాయి. బట్ బేబీ మూవీతో ఒక సరైన బ్లాక్ బస్టర్ కొట్టాడు అండ్ తన పర్ఫార్మెన్స్తో తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ సక్సెస్ క్రెడిట్ అనేది అటు హీరోయిన్కి, ఇటు డైరెక్టర్కి, ఆ స్క్రిప్ట్కి అలా వెళ్ళిపోయింది. అండ్ తన పర్ఫార్మెన్స్ గురించి ఎవరు అంతగా మాట్లాడుకోలేదు. స్టిల్ హీ నీడ్స్ ఎ సోలో బ్లాక్ బస్టర్ వేర్ హీ కెన్ రియల్లీ షైన్. ఆ తర్వాత 2 మూవీస్ కూడా రాలేదు. అంటే గమగమగా నేడ్షం వచ్చినా అది వచ్చినట్టు కూడా చాలామందికి తెలియలేదు. అయితే తేను విజయ్ అంత స్టార్డమ్ తెచ్చుకుంటాడా లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్కే, కాజ్ హిస్ గ్యాప్ బిట్వీన్ ఎవ్రీ మూవీ అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్. చూడాలి మరి ఏమవుతుందో. స్టార్ అవుతాడా, విజయ్ అంత ఫేమ్ తెచ్చుకుంటాడా అనేది పక్కన పెడితే, కొన్ని సెట్ ఆఫ్ మంచి మూవీస్ గనక చేస్తే తనకంటూ ఒక సెట్ ఆఫ్ మూవీస్ లైక్ మిడిల్ క్లాస్ మెరీస్ లాంటివి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా పడితే హీ కెన్ గో ఇన్ దట్ వే. తనకంటూ ఒక రిలీజ్ స్టార్ట్ అవుతుంది అనమాట యాజ్ అన్ యాక్టర్. మీరేమంటారు? ఎంత కామెంట్సో చెప్పండి. నంబర్ 7, కట్ చేస్తే పంజాబ్ వైష్ణవ తేజ్. సాయి దుర్గా తేజ్ హీరోగా రే మూవీతో వస్తున్నాడన్నప్పుడు ఇతని వీరోనా, ఇంకెంతమంది వస్తారా బాబు మీ కుటుంబం నుండి అని అందరన్నారు.
బట్ బై లక్ ఆ మూవీ కాకుండా పిల్లలు లేని జీవితం మూవీతో తను డెబ్యూ ఇచ్చాడు. తన లాంచ్ ఎప్పుడు వచ్చిన క్రిటిసిజం అంతా పోయి యాక్టింగ్, డాన్స్, గ్రేస్ అన్నిటికీ అరే ఇక్కడ చిరులా ఉన్నాడు, అరే ఇక్కడ అచ్చం పవన్ కళ్యాణ్లో ఉన్నాడు అనే ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ తెచ్చుకున్నాడు. సేమ్ పంజాబ్ వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చినప్పుడు ఈ మ్యాజిక్ రిపీట్ అవ్వలేదనే చెప్పాలి. మరి స్టోరీ వల్లనో, మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ వల్లనో, లాస్ట్ ఆ క్లైమాక్స్ నుండి షాక్ ఫ్యాక్టర్ వల్లనో తెలియదు గానీ తన వైపు ఆ లైమ్లైట్ అయితే రాలేదు. ఆ తర్వాత తను చేసిన మూవీస్ లైక్ కొండపొలం కానీ, రంగరంగ వైభవంగా కానీ ఇవేవీ కూడా మినిమం అంటే మినిమం బజ్ తెచ్చుకోలేదు. ఇంకా బాక్సాఫీస్ రిజల్ట్స్ గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. ఇక తన లాస్ట్ రిలీజ్ అదే ఆదికేశవ్ గురించి అయితే హిట్ ఫ్లాప్ అయితే పక్కన పెడితే తన యాక్టింగ్కి అన్నకు అసలు ఎక్స్ప్రెషన్స్ పలకట్లేదురా అని ట్రోల్ చేసుకున్నారు. 2 years అయినా కూడా తన నుండి ఇంకో మూవీ రాలేదు, అనౌన్స్మెంట్ కూడా కాలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వైష్ణవ తేజ్, సాయి దుర్గా తేజ్ అంత ఫేమ్ తెచ్చుకుంటాడా లేదా అంటే నో అనే చెప్పాలి. మరి నెంబర్ 6 హరికృష్ణ, ద బ్రదర్ ఆఫ్ లయన్. ఎన్టీఆర్ అంటే పేరు కాదు, తెలుగు చలనచిత్ర సీమకి బన్నె తెచ్చిన నియంత. అలాంటి గొప్ప నటుడి కొడుకుగా చిన్నప్పుడే యాక్టింగ్ కెరీర్ని బాలయ్యతో కలిసి స్టార్ట్ చేశారు హరికృష్ణ గారు. అండ్ అగైన్ నటన వళ్ళం రక్తంలోనే ఉంది. ఆయన యాక్టింగ్కి ఎప్పుడూ వంక పెట్టడానికి లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా 1998లో వచ్చిన శ్రీరామయ్య మూవీతో స్టార్ట్ అయ్యి సీతారామరాజు, లహిరీ లహిరీ లహిరిడా లాంటి సూపర్ హిట్ మూవీస్ని దింపారాయన. ఇంకా శివరామరాజు మూవీలో దిన్నకు దిన్నకుత ఈ సాంగ్ ఇప్పటికీ చాలామందికి గుర్తే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత సీతయ్య మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ గుండెచ్చారాయన. కానీ ఆ తర్వాత ఆయన చేసిన మూవీస్ కేవలం 3 మాత్రమే. అక్కడతో యాక్టింగ్ని పూర్తిగా ఆపేసి అటు స్టేట్ పాలిటిక్స్, ఇటు బిజినెస్ వైపు వెళ్ళిపోయారు. నాకు తెలిసి హరికృష్ణ గారికి యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉన్నా అది తన మెయిన్ రూట్ కాదేమో అని అనుకొని ఉంటారు. సినిమాలకి దూరంగా వెళ్ళిపోయారాయన. నెంబర్ 8 ఆర్యన్ రాజేష్, ది బ్రదర్ ఆఫ్ అల్లర్ నరేష్. ఈవీ లాంటి స్టార్ డైరెక్టర్ కొడుగా కెరీర్ స్టార్ట్ చేసి ఆయన డైరెక్షన్లోని హాయ్ అనే మూవీతో లాంచ్ అయ్యారు ఆర్యన్ రాజేష్ గారు. ఇది హిట్ కూడా అయింది. ఆ తర్వాత సొంతం అనే మూవీలో లీడ్గా చేశారు, అది కూడా హిట్ అయింది. కానీ ఈ మూవీ పేరు తీస్తే అదేంటి సినిమా హీరో సునీల్ గదా, ఆర్యన్ రాజేష్ అంటారేంటి అని అందరూ అంటారు. ఈవీ గారున్నంతవరకు ఆయనకు కొన్ని మంచి హిట్సే పడ్డాయి. లైక్ ఎవడిగోల వాడిది, తన తమ్ముడు అల్లర్నేష్తో చేసిన నువ్వంటే నాకిష్టం ఇలా. బట్ దాని తర్వాత ఆయన ఫిల్మోగ్రఫీలో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదు. ప్రొడ్యూసర్గా మారి అల్లర్ నరేష్తో బందిబోటని మూవీ తీస్తే అది కూడా ఫ్లాపే. ఇంక దీంతో ఆయన యాక్టింగ్కి లాంగ్ బ్రేక్ తీసుకొని మళ్లీ చాలా ఇయర్స్ తర్వాత వినయ్ విజయరామలో కనిపించారు. అవునా, ఈయన ఈ మూవీలో ఎక్కడున్నారా అని అంటారా? ఏం ఎడిటర్ ఒకసారి మూవీలో ఆయన పిక్స్ అండ్ సీన్స్ వేయమ్మా. కళ్ళెంకా నేను ఈ సినిమాలో ఆయన చూసినప్పుడు అసలు ఈయనకి ఈ రోల్ ఇవ్వడం ఏంటరా అని ఫీల్స్ నాకు అసలు. ఇలా ఆయన అల్లరి నరేష్ అంత ఫేమ్ తెచ్చుకోలేకపోయారు. వీళ్ళండి వాళ్ళ బ్రదర్ స్టార్స్ అయినా ఆర్ ఫేమ్ ఉన్నా, యాక్టర్స్ అయినా వీళ్లంత గొప్ప ఫిలిం కెరీర్ని బిల్డ్ చేసుకోలేకపోయారు. ఒక్కటేంటంటే ఇక్కడ వాళ్ళు ఏదో చేయలేకపోయారు, సాధించలేకపోయారు అని అనడానికి లేదు. హరికృష్ణ గారు సినిమాలో స్టార్ కాకపోవచ్చు, బట్ అటు పాలిటిక్స్లోనూ అండ్ బిజినెస్లోనూ తనకంటూ ఒక రూట్ క్రియేట్ చేసుకున్నారు. సేమ్ విత్ నాగబాబు గారు. ఆయన నవ్వు లేకపోతే ఈరోజు జబర్దస్త్ లాంటి షోసే లేవు. రమేష్ బాబు గారు బిజినెస్ అంటూ అండ్ ప్రొడ్యూసర్గా మారి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇక్కడ చెప్పేదేంటంటే నువ్వు ఒక దాంట్లో కాకపోతే నువ్వు కష్టపడి పనిచేసేంత వరకు నీకు లైఫ్ వేరే దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ ఇస్తుంది, ఇచ్చి తీరుతుంది అంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.